నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనము సామాజిక మాధ్యమంలో న్యూస్ చదువుదాం. ఎందుకంటే నిన్న పేపర్ నిన్న పండగ కాబట్టి మన విలేకరులకు కూడా రెస్ట్ ఇవ్వడం జరిగింది. అందువలన పేపర్ రాలేదు కాబట్టి మనం సామాజిక మాధ్యమంలో న్యూస్ అనేది చదువుదాం. అదేవిధంగా మనం సామాజిక మాధ్యమంలో చదువుతున్నాం. ఇదేంటంటే మనకి వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. ఇలా చూద్దాం. చూడండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసి అక్కడ చూద్దాం. ఆంధ్రలో మొన్న వర్షం కారణంగా పెద్ద విపత్తు ఏంటంటే పెద్ద వరద వచ్చి మొత్తం కాళ్ళే కొట్టుకుపోయింది. ఈ కాలి కొట్టుకుపోగా అక్కడ ఉన్న ఇల్లు బిల్డింగ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాకా నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రకృతిలో ఉన్న చెరువులను మనం సహజ వనరులను మనము వాడుకొని అక్కడ తక్కువ ధరకే వస్తుందని భూములు కొనడము, అక్కడ చెరువు పక్కకుంటే కుంటలు నాలాల పక్కపొంటి ఇలా కట్టుకుంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎదురవుతుంది. ప్రకృతికి మనం ఎదురెడితే ప్రకృతి మన దగ్గరకు వస్తుంది. అందుకోసమే ఇక్కడ చూద్దాం ఒక వార్త. చూడండి, కోట్లు సంపాదించిన ఉన్నత స్థానంలో ఉన్న చూసారా, చివరికి ఇలా చెత్త బండ్లో ధనం పరిపితి. ఇవేమి చేయలేవు. మానవత్వం, మంచితనం, ప్రేమ, క్షమాపణ ఇవి మాత్రమే జీవితం. అంతే కోవిడ్ నేర్పింది, ఇప్పుడు ప్రకృతి నేర్పుతుంది. మొన్న వాయనాడ్, నేడు విజయవాడ, రేపు కాబట్టి ఉన్నవాడు లేనివాడు అన్న భావన వదిలి కుదిరితే సాయం చేయి, చులకనగా చూడకు, అహం వదిలేస్తే మొత్తం మంచితనమేగా మనిషికి ఆలోచించండి. ఈ ఫోటో కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం చూపిస్తుంది. చూడండి, గొప్ప భేద మరియు ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా ఉన్నోడు ఏం చేస్తాడు, ఇప్పుడు రోడ్ల మీద ఏమైనా అయితే ఇమీడియట్లీ కార్ తీసుకొని బయలుదేరుతాడు. అదే ఇప్పుడు నీరు వచ్చింది, కార్ తీయాలన్న పరిస్థితి లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో మొత్తం చూడండి, గొప్ప పేద అనే తేడా లేకుండా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వ్యాన్లో, ట్రాక్టర్లో చూడండి అందరిని తరలించడం జరుగుతుంది. ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ ఒకటే దాంట్లో వెళ్ళడము, ఇది ఎంతో మంచి మెసేజ్గా ప్రజలకి తెలియపరుస్తుంది. అందుకోసమే ఉన్నోడు లేనోడు అని చూడకుండా వానికి ఏం గతి లేదు, వాడికి పూటకి గతి లేనోడు అని అనొద్దు. అలాంటి వాళ్ళకు ఇదొక సిగిష్ట అన్నట్టు మంచి మెసేజ్ మనకి మన విజయవాడలో ఇళ్ళలోకి నీళ్లు చేరడంతో అలాంటి పరిస్థితి ఏర్పడింది. చూసారా, కోట్లు సంపాదించిన ఉన్నత స్థానంలో ఉన్న చూసారా, చివరికి ఇలా చెత్త బండ్లో ధనం పరపతి. ఇవేమీ చేయలేవు. డబ్బులు ఉన్నా ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అలా చెత్త బండిలో ఆఖరికి మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బండిలో ఈ యొక్క స్మెల్ వస్తుంది అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఈ యొక్క చిన్న చిత్రము ఎంతమందికి ఈ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఆ యొక్క మున్సిపల్ బండిలో గట్టుకు చేరే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే మీరు చెరువులలో, కుంటలలో, నాలలలో కట్టుకోవడమే. ఇదే కాకుండా గొప్ప పేద మంచి తేడా అనే లేకుండా జీవిస్తే చాలా బాగుంటుంది. స్వార్థము, అసూయ, రాగదేశాలు ఇలాంటివి ఉండకూడదు. ఉన్నవారికి చివరికి ఇదే కథి. 2020లో కరోనా వచ్చినప్పుడు కరోనాతోటి ఎంత అతలాకుతలం అయ్యిందో ఈ దేశంలో మనకు తెలుసు. అదేవిధంగా అదొక మొదటి అయితే ఇప్పుడు విజయవాడలో ప్రకృతి విధ్వంసంకు మొత్తం కాలిలే కొట్టుకుపోవడం ఈ యొక్క గమనార్థం. అందుకే ఉన్నవాడు లేనవాడు అని లేకుండా అందరితో సమానంగా ఉండి కుళ్ళు, ద్వేషం, అసూయ లేకుండా బతుకుతే చాలా బాగుంటుంది. లేదంటే ఈ డబ్బులు ఎప్పటికి పనికి రావు బిడ్డ,
జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఇక్కడ మన కిరణ్ గుత్తికొండ గారు ఒక ఇన్విటేషన్ వచ్చింది వారికి. GCS వల్లూరి ఫౌండేషన్ మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతి టీచర్స్ డే సందర్భంగా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సెరమనీ 2024, తేదీ 8 సెప్టెంబర్ 2024, సమయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవీంద్ర భారతిలో హైదరాబాద్. ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారంటే శ్రీ DRVR శ్రీనివాస్ రాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, మరి బీర్ల ఐలయ్య గారు, ఆలేరు MLA అండ్ ప్రభుత్వ విప్, మరియు డాక్టర్ బాబుమోహన్ గారు, మాజీ మంత్రివర్యులు మరియు సీనియర్ యాక్టర్, ముఠా గోపాల్ గారు, ముషిరాబాద్ MLA, శ్రీ గణేష్ గారు, కంటోన్మెంట్ MLA, శ్రీ A సత్య గారు, చిక్కట్పల్లి CI, శ్రీ తిరుపతి దోరై గారు, సీనియర్ డాక్టర్, శ్రీమతి పూర్ణిమ రతన్ గారు, సీనియర్ యాక్టర్, మరియు శ్రీ డాక్టర్ బురుగుల మధుసూదన్ గారు, మల్కాజ్గిరి కోర్ట్ జడ్జ్, శ్రీ కిరణ్ గుత్తికొండ గారు, శ్రీ కంటకం భాస్కర్ గుప్తా గారు, శ్రీ చందు ఆంజనేయులు గారు, రిటైర్మెంట్ ప్రిన్సిపల్, శ్రీమతి కాచే కృష్ణవేణి గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నీరిట సుధాకర్ గారు కూడా GCS వల్లూరి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి అనుగుణంగా మన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మన కిరణ్ గుత్తికొండ గారికి ఇలా ఇన్విటేషన్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఇన్విటేషన్ ఏమొచ్చిందంటే GCS వల్లూరి ఫౌండేషన్ బిగ్గెస్ట్ అవార్డ్స్ స్పెషల్ సెలబ్రేట్ ఆన్ September 8th, 5th September డెత్ యానివర్సరీ స్పెషల్ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్ 2024. అదేవిధంగా హానబుల్ శ్రీ కిరణ్ గుత్తికొండ గారు, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి, బెస్ట్ సోషల్ వర్కర్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా. ఈరోజు తేదీ 8/09/2024, టైమింగ్స్ మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, మరియు వెన్యూ రవీంద్ర భారతి AC హాల్ హైదరాబాద్. ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఎవరన్నా ఆసక్తి గల వారు మామూలుగా కిరణ్ గుత్తికొండ అన్న గారికి సన్మానం జరుగుతుంది కాబట్టి వెళ్ళవలసిన వారు కూడా వెళ్ళొచ్చు అని ఇక్కడ మా యొక్క మనవి. ఇక్కడ మన ఫారూక్ భాయ్ది రోజు ఒకటి వస్తుంటుంది, అది మన చిన్నది మన వాట్సాప్లో ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. మనిషిని మహోన్మతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంటే ఈరోజు చదువు అనేది గురువు చెప్పేది చదువు అయితే ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా చాలా చాలా విలువైన వాళ్ళు. ఆ పుస్తకంలో ఉన్నది ఈ జీవిత సత్యాలు రాయడం జరుగుతుంది. అలాంటి జీవిత సత్యాలు చదివి చాలామంది జీవితంలో ఎలా బతకాలని కూడా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అందుగుణంగా మనిషి మహోన్నతుగా తీర్చిదిద్దేది విద్య ఒకటే. అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం సందర్భంగా మనకి ఒకటి ఇక్కడ మన ఫారూక్ భాయ్కి ప్రతిసారి వచ్చేది. ఇక్కడ ఈరోజు కూడా ఒకటి వచ్చింది సామాజిక మాధ్యమంలో. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో సర్వే నంబర్ 170/1 సర్వే నంబర్లో వెలిసిన 8 విల్లాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా అధికారులు మల్లంపేట్ కత్వా చెరువు FTL విస్తీర్ణ 142 ఎకరాలు. చూడండి, మల్లంపేట్లో సర్వే నంబర్ 170/1 సర్వే నంబరు, అక్కడ 8 విల్లాస్ కూల్చడం జరిగింది. హైడ్రా పనులు ఈరోజు నుంచి శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 142 ఎకరాలు విస్తీర్ణ కూడా ఉందంట. మల్లంపేట్ కత్వా చెరువు 142 ఎకరాలు. మల్లంపేట్లో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో 2020 నుంచి 21 సంవత్సరానికే 320 విల్లాస్లను కన్స్ట్రక్షన్ చేసింది. ఈ సంస్థ అప్పటికే 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావన్నిటినీ ఫోర్జరీ పర్మిషన్తో
కన్స్ట్రక్షన్ చేస్తుందని ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ రావు నేతృత్వంలో డిపిఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమాల విల్లాలను కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్లు ఆపాలని, బ్యాంక్ అధికారులు లోన్లను నిలిపివేయాలని ఆర్డినెన్స్ జారీ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులు దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు ధనదాహానికి అక్రమ విల్లాలన్నీ సక్రమ విల్లాలుగా మారిపోయాయి. పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంటి నంబర్లతో ఆధారంగా డబుల్ పన్ను విధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయొచ్చనే కొత్త ఒరవడిని దుండిగల్ మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసింది. చూడండి ఎంత ఘోరం అంటే హెచ్ఎండిఏలో అక్రమ విల్లాలు పర్మిషన్ తీసుకొని కొంచెం కొద్దైతే ఇంకా డబుల్ పర్మిషన్లు తీసుకొని డబ్బులకి అమ్ముడుపోయిన అధికారులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని అత్యంత విలాసవంగా విల్లాలు కట్టడము చాలా చాలా దౌర్భాగ్య పరిస్థితి మన బాచుపల్లిలో, మన ఇక్కడ దుందిగల్లో చూస్తున్నాం. చూడండి, ఇలాంటి వారికి అడ్డుకట్టగా హైడ్రా అనేది అందరు ప్రజలలో కాకుండా ఈ యొక్క రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. చూడండి, ఏది ఏమైనా హైడ్రా రంగంలో దిగి గత ఆదివారం ఈ కత్వా చెరువును విజిట్ చేసి ఈరోజు ఎఫ్టీఎల్ ఉన్న 3 విల్లాలను, బఫర్లో ఉన్న 5 విల్లాలను నేలమట్టం చేశారు. చూసారా, మొత్తము 5 విల్లాలను నేలమట్టం చేసింది. ఎవరు వచ్చినా అడ్డు అదుపు లేకుండా ఈ యొక్క బాహుబలి బుల్డోజర్తో వెళ్ళి ఈ యొక్క హైడ్రా రంగనాథ్ గారు ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో వాళ్ళని మేము ఉపేక్షించేదే లేదని చెప్పేసి ఈ యొక్క కొరడా జులిపించడం జరుగుతున్నది. అట్టి విషయమై హైదరాబాదులో అందరూ చాలా మంది ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నది. పొద్దుగారు తెల్లారలేస్తే ఏమవుతుందో అని కొంతమంది అయితే హార్ట్ అటాక్తో వచ్చి ఆసుపత్రి పార్లు కూడా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కోట్లు దండ పెట్టి అక్కడ అమాయక ప్రజలకు అమ్ముతున్నారు కదా. హైడ్రా రావడంతో భయాందోళన చెందుతున్న మరియు ఈ యొక్క బిల్డర్లు, రాజకీయ నాయకులు ఎవరైతే అక్రమ సొమ్ముని సక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇచ్చేసి అధికారులను లోబర్చుకొని ఇలాంటి రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళకి ఇలాంటి కంపల్సరీగా వాళ్ళకి కూల్చడానికి హైడ్రా అనేది ముందు ఉందని ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. మొత్తం ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజు కూడా చేశారు. హైకోర్టు ఆదేశాలకు ఈ అక్రమ విల్లాలకు కరెంటు కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్లు ఆపాలని, బ్యాంక్ అధికారులు లోన్లను నిలిపివేయాలని ఆర్డినెన్స్ జారీ కూడా చేశారు. మళ్ళా బ్యాంక్ అధికారులు కూడా మీరు లోన్ ఎలా ఇస్తున్నారయ్యా, అది అక్రమ కట్టడాలని తెలియకుండా మీరు కూడా డబ్బులకు అమ్ముడుపోతున్నారా, అది అక్రమమా సక్రమమా అని తెలియకుండా, అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని తెలియకుండా ఈ అక్రమ విల్లాలను కట్టుకుంటే మీరు అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సే కదా అని చెప్పేసి మీరు ఎలా అనుమతిస్తున్నారు? అందరూ దొంగలు అయిపోయారు. చూడండి, మనం చూద్దాం చిత్రంలో ఈ విలాస్లను మొత్తం కూలగొట్టడం జరుగుతుంది. చూడండి ఎంత ఘోరం అంటే అంత దారుణం అయిపోయింది. ఈ యొక్క హైడ్రా వచ్చిన తర్వాత ఎంత పెద్ద బిల్డింగ్లు అయినా కూడా నేల కూల్చాల్సిందే అని ఈ యొక్క హైడ్రా ఆర్డర్ రావడంతో ఇక్కడ దుందిగల్లో, బాచుపల్లిలో చూడండి మొత్తం అక్కడ అత్యంత పెద్ద భవనాలు కూడా, విలాసులు కూడా మొత్తం కూల్చడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తుతో పాటు వచ్చి పెద్ద క్రెయిన్లు, పెద్ద జేసీబీలు, బాహుబలి బుల్డోజర్లు తీసుకొచ్చి మరి కూల్చివేయడం, హైడ్రా అలాంటి పనులు చేయడం చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ చూడండి, ఈ ఫైల్ ఫోటోలో చూడండి మొత్తం లైన్గా ఒకదానికి ఒకటి గ్యాప్ లేకుండా విలాస్ కట్టడం
ఎంత సంపాదిస్తారు, ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ చూద్దాం, 3 జోన్లుగా హైడ్రా ఎస్పీ స్థాయి అధికారికి ఒక్కో జోన్ బాధ్యత, త్వరలో ఆర్డినెన్స్ జారీకి న్యాయశాఖ కసరత్తు, ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు. ఇక్కడ మనకి విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ హైడ్రాని మరింత బలోపేతనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను HMDA వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థలను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చూడండి, ఇంకోటి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్ సైబరాబాద్ నుంచి నార్త్ జోన్గా, రాచకొండ సౌత్ జోన్గా విభజించనుంది. వీటికి జోనల్ అధికారులు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 2 నెలల కిందట ప్రత్యేక జోన్ ద్వారా ఏర్పాటైన హైడ్రా చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తుంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో తర్వాత శాసనసభను ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ వివరించారు. ఈ మేరకు వారం 10 రోజుల ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులను పనిచేస్తున్నట్టు తెలిసింది. బిల్లును సర్కారు ప్రవేశపెట్టింది. చూసారా, హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైడ్రా అనేది ముందు ఎలా ఉంటుందో, మరి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టాలనుకున్నా ఈ యొక్క కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి ఎదురు కావాలనే ఇలాంటి అక్రమ కట్టడాలకు కోరలు తీసేలా వాళ్ళకు ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టకుండా వాళ్ళకు కోరలు పీకేయడం చాలా హర్షించదగిన విషయం. ఇలానే కొనసాగితే దేశంలో మరి మన రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ స్థలాలు కూడా ఉండవు. ఈ యొక్క సహజ వనరులు కూడా ఉండవు. ఈ యొక్క చెరువులు, కుంటలు, నాలలు మరియు కొండలు మరియు దిల్ భూములు, అసైన్ భూములు మరియు రెవెన్యూ భూములు మరియు హుడా భూములు ఎలేవి దక్కకుండా పోతుంది ఈ ఒక్క భూ కబ్జాదారుల చేతుల్లో పడిపోయి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన అనేది ఒక విషయం, మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే పేదవానికి ఇల్లు ఉంటుంది, ఇల్లు లేక వాడు ఇక్కడ అన్యాయంగా అక్రమదారులు మరియు భూ కబ్జాదారులు ఎవరైతే మరి రెవెన్యూ దాంట్లో తక్కువ ధరకు కొనుక్కొని ఇక్కడ వెంచర్ చేసి నిరుపేద ప్రజలకు అమ్ముతున్నారో అలాంటి వాళ్ళను కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఇక్కడ హైడ్రా చెబుతుంది. ఎవరైతే నిరుపేదలు కొన్ని సంవత్సరాల నుంచి కట్టుకొని ఇళ్లలో నివసిస్తున్నారో వాళ్ళకైతే మినహాయింపు ఉంటుందని కూడా ఒక సైడ్ నుంచి కూడా మనకు అర్థమవుతుంది. చూద్దాం, దేశంలోనే 4వ ప్రత్యేక ఠాణా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీసుల వ్యవస్థను కూడా తీసుకురానుంది. సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో 4వది అవుతుంది. పార్లమెంటు భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SAO ఉంది. ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ. ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్ విభాగాలను 2 ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు. హైడ్రా కోసం మరో ఏర్పాటు చేయాలన్నారు. ACP స్థాయి అధికార దీన్ని పర్యవేక్షిస్తారు. ఇక్కడ సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ HSO వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది. చూసారా, అంటే
ఇక్కడ మనకి చూడాల్సిన విశేషం ఏంటంటే దేశంలోనే 4వ ప్రత్యేక ఠాణా అన్నమాట. చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థలు కూడా తీసుకొస్తుందంటే చూడండి ఎంత పటిష్టంగా ఉందో. ఇకపై అక్రమ నిర్మాణ ప్రాంతాలమంతా స్వాధీనం. చూసారా, ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నారో, ఎక్కడెక్కడ అక్రమ భూములు కట్టుకున్నారో, ఎక్కడెక్కడ వెంచర్లో డబ్బులు పెట్టారో, ఎక్కడెక్కడ పార్ట్నర్షిప్లో డబ్బులు పెట్టారో, ఎక్కడెక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఫామ్ హౌస్లను అనుభవిస్తున్నారో అవన్నిటిని తీయడానికి హైడ్రా ముందుంది. ఇలాంటి వాళ్ళ కొరకు మంచి రోజులు వస్తున్నాయని, పేదవాళ్ళకు మంచి రోజులు వస్తున్నాయని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇకపై ఉన్నోడులాగానే ఉంటున్నాడు, కానీ లేనోడు మాత్రం ఇంకా లేనోలాగానే ఉంటున్నాడు. ఉన్నోను కొట్టి లేనోనికి ఇద్దామంటే అది కూడా కానీ దౌర్భాగ్య పరిస్థితి అవుతుంది. కానీ ఉన్నోడు కనీసం లేనోని కన్నా అది చదివిద్దాము, ఇంత ఆస్తి నేనేం చేసుకుంటా, ఒక ట్రస్ట్ పెట్టి, లేదంటే వితంతులు ఉన్నారు, విధవరాలు ఉన్నారు, మరియు తల్లి ఉండి తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి ఉండి తల్లి లేని వాళ్ళు ఉన్నారు, తల్లి ఉండి తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మరి దివ్యాంగులు ఉన్నారు, గుడ్డితనంతో ఉన్నవాళ్ళు ఎంతోమంది దేశంలో ఉన్నారు. మరి ఈ ఉన్నవాళ్ళు కనీసం ఎందుకయ్యా మీరు లేని వాళ్ళ గురించి ఆలోచించడం లేదు? అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలంటే కూడా ఇంత సంపాదించి తరతరాలుగా సంపాదించి తరతరాలు నా మన్మడు తినాలని మీరు ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళకు ఏదో ఒక రోజు విపత్తి వస్తుంది, అదే ఇది అని నేను అనుకుంటున్నా హైడ్రా అని. అలాంటి వాళ్ళకు అక్రమ నిర్మాణాలకు ముక్కుతాడు వేసేందుకు పురపాలక శాఖ చట్టంలోనూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అక్రమ కట్టడాలు పెచ్చుమీరుతుండడంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉంది. భవన అనుమతులు జారీ చేసినప్పుడు నిర్మాణ విస్తరణలో 10% స్థానిక సంస్థకు నిర్మాణాలు తనఖా పెడతారా? ఒకవేళ వారు నిబంధనలను అతిక్రమిస్తే ఆ 10% ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు సంబంధిత కట్టడాలన్నీ కూల్చివేస్తుంది. ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని బహిరంగంగా వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారులకు లాభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో గమనార్థం. చూసారా, భవన అనుమతులకు జారీ చేసినప్పుడు నిర్మాణ విస్తరణలో 10% స్థానిక సంస్థకు నిర్మాణాలకు ఇక్కడ 10% ప్రాంతానికి సంస్థ స్వాధీనం చేసుకుంటుందంట. ఇకపై అలాంటి జీవో వస్తుండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కదా. మరి ఈ యొక్క స్థలం కూడా కేటాయించి మరియు ఇది మన వేలంపాటలలో కూడా వేలంపాటలు వేసి కూడా అమ్మడం కూడా జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మనకు తెలియపరిచారు సామాజిక మాధ్యమంలో. ఇక్కడ మరింకో వార్త చూద్దాం. ఖమ్మం జేసీబీ డ్రైవర్ సుబాన్ ఖాన్ కో డబుల్ బెడ్రూమ్ దేనే కా వైదా. అంటే సుబాన్ ఖాన్ ఏం చేశాడు, అక్కడ మన చెరువులో దాదాపుగా 8 నుంచి 9 మంది ప్రజలను కాపాడాడు. జేసీబీ పెట్టి ఫస్ట్ సారి వెళ్ళాడు, సెకండ్ సారి వెళ్ళాడు, ధైర్యం చాలక మూడోసారి కూడా వాళ్ళ ఓనర్ పంపించాడు. 35 లక్షలు పెట్టిన జేసీబీని కూడా లెక్క చేయకుండా ఓనరు పోనీ ఏం కాదు అని చెప్తే అతను పోతే నేను ఒక్కనన్నా పోతా, కానీ బతికితే అందరితో బతికొస్తా అని చెప్పేసి అతను ధైర్యం చేసి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని కాపాడడంతో చూశారా అతనికి ఇప్పుడు ఎంత మంచి హోదా. ఇక్కడ మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మంత్రి అతని నుంచి ఇక్కడ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం కురేష్ और ఎమ్మెల్యే మజీద్ హుసేన్కి ములాఖాత్. అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనిగా ఒక పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అతనికి ఆర్థిక సాయం కూడా చేశారు.
ఈ యొక్క సుభాన్ ఖాన్ రియల్ హీరో అంటే అతను ఒక్కడే. కోట్లు సంపాదించిన మన హీరోలు హీరోయిన్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. మరియు ఇప్పుడు ఇలాంటి టైంలో విపత్తు వచ్చింది కదా విజయవాడలో, నా హీరో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మహేష్ బాబు, విజయ్ దేవరకొండ అని అంటారు కదా, అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడ పోయారయ్యా? ఇదే నా ₹1,00,00,000 50 లక్షలు ఇచ్చి దులుపుకోవడము. మీకోసము రక్తదానం పోస్తారు, రక్తదానం చేస్తారు, కళ్ళు ఇస్తారు, అవయదానం చేస్తారు ఈ యొక్క అభిమానులు. అలాంటి వాళ్ళ కొరకు మీరు ఏమి చేయలేకపోతారా? సినీ ఫీల్డ్లో ఉన్న తారలు మీరు లక్షల కోట్లు సంపాదిస్తారు కదా, ఇదేనా అయ్యా మీరు 50,000, 50 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇవ్వడము? అరే ఉన్నది లక్షల కోట్లు ఉన్నాయి, ఇప్పుడు కోట్లు ఉన్నాయి, అవి మీరు ఎప్పుడు పోతారో మీరు బతుకు ఉన్నదని గ్యారంటీ ఇస్తారా? మీరు ఎప్పుడు పోతారో మీకే తెలియదు, కానీ లేని వానికి పెడితే ఏం కాదు కదా. అలాంటి వరకు ఈ యొక్క మెసేజ్ ఇక్కడ సుభాన్ ఖాన్ చాలా మంచివాడు. అతను ధైర్యం చేసి ఇంకో జేసీబీ డ్రైవర్ అయితే నేను వెళ్ళను సార్, నాకు జీతం ఇవ్వకున్నా పర్వాలేదు అని అంటాడు. కానీ సుభాన్ ఖాన్ ఒక దివ్యాంగుడు అతను ఎంత గొప్ప ధైర్యం చేశాడంటే, నేను పోతే పోతా కానీ నా వెనుకల ఒక 7-8 మంది నన్ను కాపాడతా కదా అని ధైర్యం చేయడము చాలా గ్రేట్. అది వాళ్ళ ఓనరు పంపించడము గ్రేటు, ప్లస్ ఈయన కూడా ధైర్యం చేయడం కూడా గ్రేట్. అయితే మన పొంగులేటి శ్రీనివాస్ గారు అతనికి డబుల్ బెడ్రూమ్ గురించి ఒక పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ కో డబుల్ బెడ్రూమ్ దేనే కా వైదా. చూసారా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. ఇది చూద్దాం వార్త, ఇది ప్లే చేద్దాం. సుభాన్ ఖాన్కి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గురించి ఒకటి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అతనికి ధైర్యం చెప్పాడు మన పొంగులేటి శ్రీనివాస్ గారు, మన రెవెన్యూ శాఖ మంత్రి. అతనికి శాల్వ కూడా కప్పడము, ప్లస్ ఆయనని మంచి పని చేశావని చెప్పేసి మెచ్చుకోవడము చాలా చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ఇలా ఎవరైతే ఉంటారో చాలామంది ఐధైర్యపడి వెళ్ళరు, కాకపోతే చాలామంది కాపాడారు. మన మున్సిపల్ సిబ్బంది కూడా మనం హర్షించదగవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ సుభాన్ ఖాన్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ట్రాక్టర్లలో తీసుకొని వెళ్ళారు, కొంతమంది అయితే జేసీబీలను తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేయడం చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చేద్దాం. గణేశుని పండగ సందర్భంగా నేను సెలవు ఇవ్వడం జరిగింది. అందుకోసమే మనము సామాజిక మాధ్యమంలో మనము ఈ ఒక వార్తలు చదువుతున్నాం. ధన్యవాదాలు. మీరు మా బల్గం ఛానల్కి, మా జరపైలం ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. ధన్యవాదాలు.